ఏపీలో కూటమి సర్కారు ఏర్పాటైన నాటి నుంచే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయమంతా అటు నారా చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే అద్భుతమైన చరిత్ర సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో గెలవలేదు. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మాత్రం పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో 21 సీట్లు గెలుచుకుంది. అంతేకాదు కూటమి అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర కూడా జనసేనానినే పోషించింది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చి తన పంతాన్ని సాధించుకున్నాడు. అంతేకాదు మెగా ఫ్యామిలీ అంటే ఏంటో నిరూపించాడు. అలాగే దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన వ్యక్తిగా మారాడని మనం చెప్పవచ్చు. అలాంటి పవన్ కళ్యాణ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. అయితే పవన్ కళ్యాణ్ తాను డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి తన పవర్తో తన అన్న మెగాస్టార్ చిరంజీవికి కూడా కీలకమైన పదవి ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదే విషయమై కేంద్రంతో ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది. దీనికి మోడీ కూడా సానుకూలంగా స్పందించారట. అయితే ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. అలాంటిది చిరంజీవికి గవర్నర్ పదవి ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారట. అయితే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన ఫెయిల్ అయిపోయారు. కొంతమంది కుట్రలు కుతంత్రాలు చేసి కోలుకోకుండా చేశారు. పార్టీని ఎవరైతే పాడు చేశారో వాళ్ళపై రివెంజ్ తీసుకోవాలి అంటే వాళ్ళ అన్నయ్యకు ఏదైనా పెద్ద పదవి ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్నారట. ఎన్డీఏ కూటమితో లాబియింగ్ చేయిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ అన్ని వర్కౌట్ అయితే మాత్రం తప్పకుండా మెగాస్టార్ చిరంజీవికి గవర్నర్ లేదంటే కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి కేంద్ర అధినాయకులు పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేస్తారా లేదంటే చూద్దాంలే అంటూ దాటవేస్తారా అనేది ముందు తెలుస్తోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అందరి వాడయ్యారు. 2.5 దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమను ఏలిన వెండితెర రారాజు. కొన్నేళ్ల పాటు రాజకీయాల వైపు వెళ్లి సినిమా పరిశ్రమకు దూరమయ్యాడు. ఆయన ఖైదీ నెంబర్ 150తో సిల్వర్ స్క్రీన్ కు రీఎంట్రీ ఇచ్చారు. చిరు బాస్ ఈజ్ బ్యాక్ అని అనిపించుకున్నాడు. ఇప్పుడు కూడా చిరులో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు. 67 ఏళ్ల వయసులోనూ ఆయన స్టెప్పులో పవర్ మారలేదు. ఇక ఇండస్ట్రీకి ఇప్పుడు పెద్దన్నలా మారాడు చిరంజీవి. దాసరి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో పెద్ద దిక్కు కరువయ్యారు. పరిశ్రమలో చిన్న సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు, చిన్న సినిమాలకు ఎంకరేజ్ చేసేందుకు, తెలుగు మూవీస్ కు ముందుండి నడిపించేందుకు చిరంజీవి తన వంతు ప్రయత్నం చేశాడు. అయితే చిరంజీవి రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉన్నప్పటికీ తన స్టార్ పవర్ కారణంగా గట్టి ప్రభావం చూపుతూనే ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో జనసేనకు మద్దతు ప్రకటించి కూటమి గెలుపులో పరోక్షంగా కీలక పాత్ర వహించాడు మెగాస్టార్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన చిరు కోసం రాజకీయంగా పెద్ద ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో పవన్ దూసుకుపోతున్న తరుణంలో చిరుకి కీలక పదవి దక్కితే మెగా ఫ్యామిలీకి ఇక తిరిగే ఉండదు.